మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో మరి ఎవరైనా కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఎప్పుడు క్లాస్ కండక్ట్ చేయబోతున్నారు? క్లాస్లో ఏమేమి చెప్తున్నారు? మనం ఈసారి స్పెషల్ బ్యాచ్ని కండక్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్కి ప్రతి పేరెంట్ కూడా స్కిల్స్ నేర్పించాలి. మా పిల్లలు 1 year పాటు స్టడీస్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి రైట్ టైం ఈ సమ్మరే కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం 25 days సమ్మర్ స్పెషల్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది మేడం. దీంట్లో ఓవరాల్గా మెమరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్, దాంతోపాటు లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాంతోపాటు వాళ్ళకి ఉన్నటువంటి స్టడీ స్కిల్స్ ఏముంటాయి, ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించి కెరీర్ గైడెన్స్ కూడా ఓవరాల్గా మనం ఆ 25 daysలో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి చాలామంది స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే మన కోర్స్ వింటున్నారు, అప్పటి వరకు బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఆ 10 days తర్వాత వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాంట్లో ఫెయిల్ అవుతున్నారు అనేది నాకు చాలా వరకు అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈసారి ఈ సమ్మర్లో వాళ్ళకి ప్రాక్టీస్ కూడా, అంటే ఈ నేర్పించిన టెక్నిక్స్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్కి ఎలా అప్లై చేయాలి, ఎలా టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలని సంబంధించి ఓవరాల్గా వాళ్ళకి కంప్లీట్గా ఒక మాన్యువల్ లాంటిది మనం ఈ సమ్మర్లో అందించబోతున్నాం. ఇది బ్యాచ్ వచ్చేసి May 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్షాప్ నేను ఎవ్రీ సండే కండక్ట్ చేస్తుంటాను. ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ వర్క్షాప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, మిగతా వాళ్ళు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఓకే. కమింగ్ టు ద సబ్జెక్ట్ వంశీ గారు, బేసిక్ గా పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఎక్కువగా రాస్తూ ఉంటారు. అవును మేడం. అండ్ దాంతో పాటు కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు. ఎందుకు అలా చేస్తూ ఉంటారు? అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయడానికి కూడా కారణాలు ఉంటాయి అంటారా? ఉంటే అవి ఏంటి, ఎలా గుర్తించాలి వాటిని? చూడండి, మీరు అన్నట్లుగానే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఓవర్కమ్ చేయడం ఎలాగనేది మనం చెప్తాం, కానీ అసలు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎందుకు రాస్తారని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరు కూడా అవసరం కూడా అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ని బేస్ చేసుకుని ఈవెన్ అది ఫస్ట్ క్లాస్తో స్టార్ట్ అయినటువంటి ఈ టాపిక్ ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది, ఫైండ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అసలు ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు అసలు స్పెల్లింగ్ మిస్టేక్స్ జరగడానికి కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం మేడం. సో ఫస్ట్ వచ్చేసి మనకు క్యాజువల్గా మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది మదర్ టంగ్, అంటే ఖచ్చితంగా తెలుగు ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి హిందీ ఉంటుంది. అయితే ఈ 3 లాంగ్వేజ్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఎక్కువగా తెలుగు మాట్లాడతాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత 70 to 80% ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే ఖచ్చితంగా ఇంగ్లీషే ఉంటుంది. అంటే ఇక్కడ మాట్లాడేది అక్కడ చదివేది కంప్లీట్గా వేరువేరుగా ఉంది. ఇక్కడ ఏదైతే ఎక్కువసార్లు మాట్లాడుతున్నామో ఇదే సబ్జెక్ట్ని మనం అక్కడ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేస్తలేం. ఈవెన్ స్కూల్లో ఎక్కువసార్లు జరిగింది కూడా బయట ఎక్కువగా మనం మాట్లాడడానికి యూజ్ చేస్తలేం. అందుకనే చాలా మందికి ఒక చిన్న కాంట్రవర్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ తెలుగు ఇంగ్లీష్ అంటే క్లారిటీ ఉంది, హిందీ కూడా మనం పుస్తకాల్లో హిందీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చదివి నేర్చుకుంటాం. కానీ బయటకు వచ్చినాక ఎవరు కూడా హిందీ మాట్లాడరు, ఉర్దూ మాట్లాడతారు. అంటే ఓవరాల్గా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఏదైతే చదువుతున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇంప్లిమెంటేషన్లో లేదు. కాబట్టే చాలామందికి భాషాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంగ్లీష్లో చాలామంది మనం ఎక్కువగా జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్లో 26 letters ఉంటాయి, 44 sounds ఉంటాయి, ఓవరాల్గా ఈ కాంబినేషన్ 250 కాంబినేషన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. సో దానివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొని స్పెల్లింగ్ మిస్టేక్స్కి అవకాశం ఉంటుంది. దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫొనెటిక్ కన్ఫ్యూజన్, అంటే సౌండ్ బేస్ చేసుకుని చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ని చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏదైతే రాస్తుంటామో, ఏదైతే చూస్తుంటామో, ఏదైతే ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చూస్తామో సౌండ్కి స్పెల్లింగ్కి మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్లో చూస్తే మేడం, ఫోన్ ఉంది, ఇది ఫోనే అది ఫోనే. ఇప్పుడు దాంట్లో ఏది కరెక్ట్ అంటే మనం ఆటోమేటిక్గా PHONE చెప్తాం. కానీ ఏదైతే తెలుగు భాష ప్రభావం ఉంటుందో, అంటే ఇక్కడ ఫోనెటిక్ వల్ల డిస్టర్బెన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారో అక్కడ FONE అన్న ఫోనే వస్తుంది, ఇక్కడ PHONE అన్న ఫోన్ వస్తుంది. కానీ FONE రాంగ్. ఇక్కడ నెక్స్ట్ సేమ్ అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, లెమన్ అని చెప్పాలనుకోండి. మనకు తెలిసిన ప్రకారం ఒకవేళ లెమన్ స్పెల్లింగ్ చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? LEMMAN, ఇది కూడా లెమనే అవుతుంది. నెక్స్ట్ LEMON లెమన్, ఇది కూడా లెమన్. కాకపోతే ఏది కరెక్ట్ అన్నదానికి సంబంధించి లెమన్. అంటే ఇక్కడ ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వడానికి హోప్ ఎక్కడ ఉందంటే ఫొనెటిక్ కన్ఫ్యూజ్, అంటే ఎక్కువగా సౌండ్స్లో కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ల్యాక్ ఆఫ్ రీడింగ్ హ్యాబిట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అంటే మనం ఎక్కువగా మాట్లాడే తెలుగు, స్కూల్లో ఉండేది ఇంగ్లీష్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం రీడ్ చేసేటప్పుడు చాలా, అంటే కొంతమంది జస్ట్ చదువుకుంటూ వెళ్తుంటారు. అలా చదివే క్రమంలో
కొంత ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వల్ల, అంటే భావం అర్థమవుతుంది కానీ అక్కడ భాషలో ఉన్నటువంటి చిన్న చిన్న స్పెల్లింగ్స్ మీద మనం ఫోకస్ చేయకపోవడం వల్ల అదే ఫ్లోలో తెలుగు మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్పెల్లింగ్ మిస్టేక్ జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి మేడం ఒకసారి. FRIND మనం ఒకవేళ చూస్తున్నట్లయితే అది కూడా ఫ్రెండ్ అవుతుంది. నెక్స్ట్ FRIEND ఇది కూడా ఫ్రెండ్ అవుతుంది. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడుందంటే మనం రీడింగ్ చేయడంలో కొంచెం అంటే ఫోకస్గా ఉండకపోవడం వల్ల అక్కడ మనకు స్పెల్లింగ్ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు స్కూల్ అంటే మనకు మామూలుగా మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి SKOOL ఇది కూడా స్కూల్ అవుతుంది, SCHOOL ఇది కూడా స్కూల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే మదర్ టంగ్లో ఎక్కువగా వాడుతామో ఆ సౌండ్నే నేను ఇంగ్లీష్లో రాయాలి అనుకున్నప్పుడు ఇది ఇంగ్లీష్లో సౌండ్స్కి మన లోకల్గా మనం మాట్లాడే సౌండ్కి మధ్య డిఫరెన్స్ గుర్తించకపోవడం వల్ల ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్కి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పూర్ అబ్జర్వేషన్ స్కిల్స్. దీంట్లో ఎగ్జాంపుల్ చూడండి మేడం. అంటే మనం ఏదైతే రీడ్ చేస్తున్నామో ఆ రీడ్ చేసేటప్పుడు ఏదైతే అబ్జర్వేషన్ లోపం ఉంటుందో అప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యూటిఫుల్ అయితే ఇది బ్యూటిఫుల్ ఉంటుంది చదవడానికి, కానీ ఇప్పుడు దీంట్లో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే లెటర్స్ ఏదైతే ఉండాలో అవే లెటర్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఏ లెటర్ తర్వాత ఏ లెటర్ ఉండాలన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BAUTIFL కరెక్ట్ స్పెల్లింగ్, అక్కడ కూడా ఇక్కడ ఏదైతే లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ అక్కడ ఉన్నాయి, కానీ అక్కడ యూ తర్వాత ఏ వచ్చింది, ఇక్కడ ఏ తర్వాత యూ వచ్చింది. అంటే దీనివల్ల కూడా అంటే మన అబ్జర్వేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద థర్డ్ రీజన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు మనకు కొన్ని భాషలు తెలుసు, దాని యొక్క స్పెల్లింగ్ అన్ని కూడా కరెక్ట్గా తెలుసు, కానీ కొన్నిసార్లు మనం ఓవర్లాప్లో మనకు తెలిసినటువంటి స్పెల్లింగ్ తెలుసు అన్నదాన్ని కూడా చిన్న 1 లెటర్ ఆ 2 లెటర్స్ గ్యాప్ తోటి మనం స్పెల్లింగ్ మిస్టేక్స్కి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈవెన్ మనకు వచ్చినా మన ప్రాక్టీస్ సరిగా లేకపోవడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి మేడం. రిసీవ్ RECIVE ఇక్కడ ఏముంది RECIV అంటే చూడడానికి ఒకవేళ మనం ఎగ్జామ్లో మెజారిటీగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. అంటే చదవడానికి సేమ్ ఉంటుంది కానీ స్పెల్లింగ్లో 1 or 2 లెటర్స్ అటు ఇటు జంబ్లింగ్ ఉండడం వల్ల అది స్పెల్లింగ్ మిస్టేక్కి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ప్రాక్టీస్ సరిగా లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓవర్ డిపెండెన్స్ ఆన్ సౌండ్స్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఫోనెటిక్ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందో, దాంతోపాటు ఇంకా ఎక్కువగా దీన్ని బేస్ చేసుకునే సైలెంట్ లెటర్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో, అవి వాటిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్కి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాలెడ్జ్ అంటే KNOW, దీంట్లో K సైలెంట్, కానీ అక్కడ మనం రాయాలనుకుంటే అంటే ఓన్లీ సౌండ్ మీద బేస్ చేసుకుంటే NOLEDGA కరెక్ట్, అంటే ఓన్లీ సౌండ్, కానీ కరెక్ట్ స్పెల్లింగ్ ఏది వస్తుంది నాలెడ్జ్. మరి ఈ మిస్టేక్ ఎందుకు జరిగిందంటే ఎక్కువగా సౌండ్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల కూడా ఇలాంటి మిస్టేక్ జరుగుతాయి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, లిజనింగ్ అంటే LIST, అక్కడ ఏముంది LISN, అంటే అక్కడ సైలెంట్ లెటర్ని తీసేసినా కూడా అదే వస్తుంది, కానీ మనం దాని మీద ఓన్లీ సౌండ్ మీదనే బేస్ చేసుకొని కరెక్ట్ స్పెల్లింగ్ మీద ఫోకస్ చేయకపోతే ఇక్కడ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. సేమ్ అలాగే నైఫ్ అంటే కూడా. నెక్స్ట్ వచ్చేసి డిస్లెక్సియా. మనం ఇంతకుముందు చెప్పాం, అంటే ఇంతకుముందు వీడియోలో డిస్లెక్సియా డిస్గ్రాఫియా గురించి చెప్పాం. డిస్లెక్సియా అంటే చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. సో దాంట్లో Pని Bగా చదవడం, Pని Qగా చదవడం, ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళు చేయడం వల్ల డిస్లెక్సియా ఉన్న స్టూడెంట్స్ కూడా ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వీలైనంత త్వరగా ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అంటే చాలామంది ఏదైతే ఇంగ్లీష్ భాషలో ఉందో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నా, తెలుగు భాష నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నా కొన్ని సార్లు స్పెల్లింగ్ సౌండ్ సేమ్ ఉంటుంది తెలుగులో ఇంగ్లీష్లో, దాని పరంగా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్కి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెరీ అంటే VRY, సేమ్ అలాగే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ట్రాన్స్లేషన్ అప్పుడు WRY అన్నా కూడా వెరీ ఉంటుంది, కానీ స్పెల్లింగ్ మిస్టేక్. నెక్స్ట్ సేమ్ అదే ఎగ్జాంపుల్ చూడండి, పేపర్ PEPAR అంటే మామూలుగా క్యాజువల్గా మనం పేపర్ అనే దాని సౌండ్ వస్తుంది. నెక్స్ట్ PAPER అంటే కూడా పేపర్ అనే వస్తుంది, కానీ ఇక్కడ మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉందనేది క్లారిటీగా అర్థమైపోతుంది. అంటే ఓవరాల్గా ఈ 7 మిస్టేక్స్ మనం ఫ్లోలో లేకుంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో లేకుంటే ఓన్లీ సౌండ్స్ మీద ఫోకస్ చేయడం వల్లనో మనకి అంటే ఫర్దర్లో ఇలాంటి స్టడీస్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయలేక ఆ మిస్టేక్స్ అలాగే జరుగుతూనే ఉండిపోతున్నాయి. కాబట్టి చాలామంది మార్క్స్ కోల్పోతున్నారు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల. ట్రూ అండి. ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఈ పారామీటర్స్లో వాళ్ళకి ఎక్కడ రాంగ్ అవుతుంది అనేది ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో అప్పుడు వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం అనేది, ఆ మార్పు అనేది చేంజ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్లోకి వెళ్తే ఖచ్చితంగా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.